యాహ్వా, నీవే స్తోత్రము నొందదగిన వాడవు. నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను, నీ త్రోవలను మన్నించదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించేదను, నీ వాక్యమును నేను మరవక యుందును. నీ సేవకుడునైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకుంటున్నాను. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కన్నులను తెరవు. నేను భూమి మీద పరదేశునై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. నీ న్యాయ విధుల మీద నాకు ఆశ కలిగి ఉన్నది, దాని చేత నీ ప్రాణమును దీవించుచున్నది. దేవుడు దీవించును కాక. ఇక్కడ 2 వచనాలు. నీ ఎదుట 119వ కీర్తన, ఇది చాలా ధ్యానించగలిగిన కీర్తన. దీన్ని అక్రాస్టిక్ సామ్స్ అంటారు అన్నట్టు. అక్రాస్టిక్ సామ్స్ ఏమున్నాయంటే 9 కీర్తన, 10వ కీర్తన ఉన్నది, అలాగే 25వ కీర్తన ఉన్నది, 34వ కీర్తన ఉన్నది, 37వ కీర్తన ఉన్నది, 111, 112వ కీర్తన ఉన్నది, 119వ ఈ కీర్తన ఉన్నది, 145వ కీర్తన ఉన్నది. వీటిని ఏమంటారు అంటే అక్రాస్టిక్ సామ్స్ అంటారు. అక్రాస్టిక్ అంటే A to Z వరకు ఆల్ఫబెట్స్లో ఉన్న, ఇప్పుడు ఏ ఉన్నదనుకోండి, ఏ పదాన్ని 8 వచనాలు ఉన్నాయన్నట్టు. ఏ పదం మీద 8 వచనాలు, బీటా మీద 8 వచనాలు ఉన్నాయి, గిమేల్ మీద 8 వచనాలు ఉన్నాయి. అట్లా టౌ అని అంటారు అన్నట్టు. టౌ అని అంటే అది జెడ్ అన్నట్టు. అట్లా 8 వచనాలు ఉన్నాయి. 8 వచనాలు ఒక్కొక్క అక్షరం మీద ఉన్నవి. 22 అక్షరాలు ఉన్నవి. ఎన్ని అవుతాయి అవి? 8 × 22 ఎన్ని అవుతాయి? 176 వచనాలు అన్నమాట. 176 వచనాలు ఇందులో ఉన్నాయి అన్నట్టు. అది మనం చదువుతున్నాం. ఇది అక్రాస్టిక్ సామ్స్ అంటారు అన్నట్టు. అక్రాస్టిక్ అంటే ఆల్ఫబెట్స్తో ప్రారంభమైన సామ్స్ అన్నట్టు. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుని ఎదుట మనం పాపం చేయొద్దు అన్నట్టు. చేయకుండాటకు ఏం చేయాలన్నట్టు, మనము మన హృదయంలో వాక్యాన్ని ఉంచుకోవాలన్నట్టు. వాక్యము ఈ 8 రకాలు అన్నట్టు. ధర్మశాస్త్రము అంటే ద లా, తోరా అని అంటారు అన్నట్టు. అది 25 సార్లు ఇందులో ఉన్నది. శాసనములు, టెస్ట్ మనీస్, శాసనములు ఏడా అని అంటారు అన్నట్టు. 13 సార్లు ఉన్నది అన్నట్టు ఇందులో. అలాగే మార్గములు ఉన్నవి. మార్గములు ఎన్ని ఉన్నవి? వే అని అంటారు అన్నట్టు. డెరెక్ అని అంటారు ఈ యొక్క హీబ్రూ భాషలో. ఉపదేశములు ఉన్నవి, 21 ఉపదేశములు. ప్రెసెప్ట్స్ అంటారు. ప్రెసెప్ట్స్ హీబ్రూ భాషలో పిక్యో అని అంటారు అన్నట్టు. పిక్యేడ్ అని అంటారు అన్నట్టు. ఆజ్ఞలు ఉన్నవి. ఆజ్ఞలు ఎన్ని ఉన్నవి? 27 సార్లు ఆజ్ఞలు ఉన్నవి ఈ 119వ కీర్తనలో. ఆజ్ఞలు, కమాండ్మెంట్స్ అంటారు అన్నట్టు. దాన్ని మిత్స్వా అని అంటారు అన్నట్టు. మిత్స్వా అని అంటారు. మొత్తము ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయనంటే 613 ఆజ్ఞలు ఉన్నాయి ధర్మశాస్త్రంలో. ధర్మశాస్త్రం అంటే ఏంటిది? కాదు. ధర్మశాస్త్రం అంటే పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథంలో ఒక భాగం ఏంటిది? అది 5 పుస్తకాలు అన్నాడు. ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. అందులో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? మొత్తం 613 ఆజ్ఞలు ఉన్నాయి. 613 ఆజ్ఞలు. అది మర్చిపోవద్దు. ధర్మశాస్త్రంలో, తోరాలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నవి మనకు? 613 ఆజ్ఞలు ఇచ్చినారు. న్యాయ విధులు ఉన్నవి. జడ్జిమెంట్. న్యాయ విధులు అంటే మనం న్యాయ విధులు అంటాం, కానీ వాళ్ళు జడ్జిమెంట్స్ అంటారు అన్నట్టు. దాన్ని
మిష్పాట్ అని అంటారు, 23 సార్లు ఉన్నది. కట్టడాలు స్టాచ్యూస్ అంటారు అన్నట్టు, కట్టడాలను స్టాచ్యూస్ అంటారు. హోక్ అని అంటారు అన్నట్టు, ఖోక్. ఉంటాయన్నట్టు ఇక్కడ. ఈ 8టిని మంచిగా ధ్యానం చేస్తాడు అన్నట్టు ఈయన కీర్తనకారుడు. ఈ 119వ కీర్తన ఎవరు అరేంజ్ ఇది ఒక్కరు రాయలేదు. 119వ కీర్తన అందరూ చాలామంది రాసిండ్రు. వాటిని సేకరించి ఆల్ఫాబెటిక్ల ఆర్డర్లో రాయించింది ఎవరని అంటే ఎజ్రా శాస్త్రి, యాజకుడైన ఎజ్రా శాస్త్రి. 1వ కీర్తన ఆయన రాస్తాడు, 2వ కీర్తన ఆయనే రాస్తాడు. 150 కీర్తనలు ఆయన ఎజ్రా అరేంజ్ చేస్తాడు. ఏది ఎక్కడ ఉండాలి, మొదటి బుక్ అని అంటారు, ప్రథమ స్కందం ఎన్ని ఉండాలి, ద్వితీయ స్కందం ఎన్ని ఉండాలి, తృతీయ స్కందం ఎన్ని ఉండాలి, చతుర్థ స్కందం ఎన్ని ఉండాలి, పంచమ స్కందం ఎన్ని ఉండాలి అనేది ఆయనే నిర్ణయిస్తాడు అన్నట్టు. చాలా తెలివి కలవాడు అన్నట్టు. ఆయనను ఏమంటారంటే మోషే ఉన్నాడు కదా, ఈ 2వ మోషే అంటారు అన్నట్టు ఎజ్రాను. ఎజ్రాను 2వ మోషే అని అంటారు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. 2వ మోషే రాసిన కీర్తనలు అంటే సేకరించిన కీర్తనలు. ఆయన రాయలేదు, ఆయన సేకరించినాడు. ఎవరెవరు నువ్వు ఒక మాట చెప్పినావు అనుకో ఇంట్లో రాస్తాడు అన్నట్టు, నువ్వు ఒక మాట చెప్పినావు అనుకో ఇంట్లో రాసి అన్నీ సేకరిస్తాడు. నీ ఎదుట నేను పాపం చేయకుండాన్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. మనం మన హృదయంలో వాక్యం ఉంటే దేవుని ఎదుట మనం పాపం చేయము. యాహ్వా నీవే స్తోత్రం నొందదగిన వాడవు, నీ కట్టడలను నాకు బోధించుము. కట్టడలు అని అంటే ఏంటిదన్నట్టు, కట్టడలు మ్యారేజ్ ఒక కట్టడ, భార్యతో మనము ఎట్లుండాలి అనేది ఒక కట్టడ, అది కట్టడ అన్నట్టు. కట్టడలను నాకు బోధించుమని అంటున్నాడు. దేవా నీ కట్టడలను నాకు బోధించుమని అంటున్నాడు. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులు, న్యాయవిధులు అంటే జడ్జిమెంట్స్, న్యాయవిధులని మనం అంటాం కానీ జడ్జిమెంట్స్, న్యాయవిధులన్నిటినీ నా పెదవులతో వివరించాడు. జడ్జిమెంట్స్ వివరిస్తాడు అన్నట్టు ఎవరు, కీర్తనకారుడు. సర్వ సంపదలు దొరికినట్లు శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించున్నాను. శాసనములు ఏంటివి, శాసనాలు ఏంటివి, ఈ యొక్క శాసనాలు మనము గుర్తుపెట్టుకోవాలి. శాసనాలు అంటే తోరాలో అంటే ధర్మశాస్త్రంలో అంటే ఆది కాండము, నిర్గమ కాండము, లేవ్య కాండము, సంఖ్య కాండము, ద్వితీయోపదేశ కాండంలో 613 ఆజ్ఞలు ఉన్నవి. దానిని ధ్యానించాలి. నీ త్రోవలను నేను మన్నించేదను. త్రోవలు ఏంటిది, డెరెక్ అని అంటారు అన్నట్టు, డెరెక్ అని త్రోవలు అంటారు అన్నట్టు. నీ కట్టడలను బట్టి హర్షించేదను. కట్టడలు భార్యతో నీ ఎలాగ ఉండాలి, మనం భర్తగా ఏ విధంగా ఉండాలి, ఇది ఒక కట్టడ, ఇది ఒక కట్టడ. నీ వాక్యమును నేను మరవకయుందును. వాక్యాన్ని ఎప్పుడు మరవద్దు మనం. నీ సేవకుడనైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసం చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకుందును. నీ సేవకుడు మనం బ్రతకాలన్న అంటే ఏం చేయాలి, దయారసం, ఆయన దయ మనలో ఉండాలి. ఉన్నప్పుడు మనం బ్రతుకుతాం. నీ వాక్యమును బట్టి నేను నడుచుకుందును అని కీర్తనకారుడు అంటున్నాడు. నేను నీ ధర్మశాస్త్రంలో, నీ ధర్మశాస్త్రం అంటే ఏంటిది, ధర్మశాస్త్రం ఈ 1వ కీర్తన
19వ కీర్తన 119వ కీర్తన. ఇది ధర్మశాస్త్రపు కీర్తనలు. 1వ కీర్తన, 19వ కీర్తన, 119వ కీర్తన. ఇది ధర్మశాస్త్రపు కీర్తనలు. నీ ధర్మశాస్త్రం అంటే ఏంటిది? అదే ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు. దాంట్లో ఆశ్చర్యమైన సంగతులు ఉంటాయి. ఎందులో ఉంటాయి ఆశ్చర్యమైన? ఈ అన్నిట్లో ఉండవు. ఐదిట్లే ఇవన్నీ రాసిండు. ఇప్పుడు ఆది కాండము, నిర్గమకాండం, దేవీయకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండంలో ఉన్న సంగతులే ఈ బైబిల్ అంతా రాసిండ్రు. ఈ బైబిల్ ఎక్కడిది? అది లేకుంటే ఈ బైబిలే లేదు. ఈ బైబిల్లో ఉన్న అన్నీ ఆది కాండమే. ఇప్పుడు ఇది కీర్తనల భాగం ఉన్నది ఏంటిది అన్నట్టు? ప్రథమ స్కందం అంటే ఏంటిది? ఆది కాండం. ద్వితీయ స్కందం అంటే ఏంటిది? నిర్గమకాండము. తృతీయ స్కందం అంటే ఏంటిది? లేవియకాండం. చతుర్థ స్కందం అంటే ఏంటిది? సంఖ్యాకాండము. పంచమ స్కందం అంటే ఏంటిది? ద్వితీయోపదేశకాండం. అంతే. ఇవి దావీదు రాసిన కీర్తన. దావీదు ధర్మశాస్త్రం అంటారు. వీటిని కీర్తనలను దావీదు ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రము ఆయన రాసినాడు అన్నమాట. ఆ ధర్మశాస్త్రంలో ఏ సంగతులు ఉంటాయి? ఆశ్చర్యమైన సంగతులు ఉంటాయి. మనం ధ్యానించాలి. ఆశ్చర్యమైన సంగతులు ఎంత ఆశ్చర్యమైనవంటే, చూడు, 6 రోజుల సృష్టి చేసినాడు. ఎక్కడనున్నదా బైబిల్లో? 6 రోజుల సృష్టి. అదెంత వింతైన, చాలా ఆశ్చర్యమైన సంగతి అన్నాడు. మొదటి రోజు వెలుగు కలుగును గాక అని పలికినాడు అన్నాడు. వెలుగు కలిగింది అంతే. రెండవ రోజు ఆకాశం కలుగును గాక అన్నాడు. ఆకాశం కలిగింది. మూడవ రోజు భూమి కనబడును గాక, కలుగును గాక అనలే, కనబడును గాక అన్నాడు. అంటే భూమి ఆల్రెడీ సృష్టింపబడినది. సృష్టి ఇదివరకే ఉన్నది. మనము రెండవ సృష్టి. నీళ్ళ చేత భూమిని అంతా ఖతం చేసినాడు అన్నట్టు. ఆ సృష్టిని అంతా తుడిచివేసిండు అన్నట్టు. తుడిచివేసి అప్పుడు దేవుని ఆత్మ అల్లాడుచుండేది అన్నట్టు. ఎక్కడ? నీళ్ళపైన అల్లాడుచుండాను. అంటే దేవుడు ఏం చేసిండంటే, అక్కడ వెలుగు కమ్మని పలకగా మనమైనాం. అది చాలా ఆశ్చర్యమైన సంగతులు అవన్నీ. మోషే రాసిన ధర్మశాస్త్రం అది. నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులను తెరవము. కన్నులు మూసుకొని ఉంటే ఆశ్చర్యమైన సంగతులు తెలవవు. దేవుని ప్రార్థించాలి. నా కన్నులను తెరవండి తండ్రి, నీ యొక్క ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కన్నులను తెరవమని మనం ప్రార్థించాలి. నేను భూమి మీద పరదేశినయి ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము. ఆజ్ఞలను మరుగు చేయొద్దు అన్నట్టు. ఎన్ని ఆజ్ఞలు ఉన్నవి? 613 ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో ఉన్నవి. నీ న్యాయవిధులు అంటే టెస్ట్ మనీస్. నీ జడ్జిమెంట్. న్యాయవిధులు అంటే జడ్జిమెంట్. నీ న్యాయవిధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణం క్షీణించున్నది. చూసినా న్యాయ విధుల మీద ఆయన ఎంత ఆశ పెట్టుకున్నాడు. అంత ఆశ ఉండాలి మనం దేవుని పట్ల, దేవుని శాసనాల పట్ల, దేవుని న్యాయ విధుల పట్ల, దేవుని ఆజ్ఞల పట్ల, దేవుని మార్గాల పట్ల మనకు ఆశ ఉండాలి. ఆశ ఉంటేనే దేవుడు నెరవేరుస్తాడు. లేకపోతే దేవుడు నీకు ఆశ పుట్టాలి హృదయంలో. నీ హృదయంలో ఏం పుట్టాలి? ఆశ పుట్టాలి. ఆశ పుట్టినప్పుడు ఆశను దేవుడు నెరవేరుస్తాడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక.